వీళ్ళు ఏమంటారు, రేపు పొద్దున దాన్ని ఏ అంటారు, ఇంకేదన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉందేమో, మార్ఫింగ్ చేసిరని కూడా అనొచ్చు. అల్టిమేట్గా కోర్టుకి ఏం కావాలా, సాక్ష్యం కావాలా, ఆధారం కావాలా. ఇప్పుడు మేము మార్ఫింగ్ చేసిరు అనేసరికి కోర్టు ఏమంటుంది, దాని మీద విచారించండి అంటది, అది నడుస్తూనే ఉంటుంది అది. సో కాబట్టి వాళ్ళు అట్లా తప్పించుకోవడానికి అవకాశాలు ఉండొచ్చేమో, కానీ ఈ ఇద్దరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కూతురి ఎలక్షన్స్లో కడియం శ్రీహరి టెక్నికల్గా పాల్గొనడం, రెండోది దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం, కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకుంది. సో వీళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు కాబట్టి వీళ్ళకి ఆన్సర్ లేదు ఏం చెప్పాలని. అందుకే వీళ్ళు స్పీకర్ ఇచ్చిన నోటీస్కి ఇంతవరకు రిప్లై ఇవ్వలే. ముందు నుంచి మనం చెప్తున్నాం, ఆ 8 బై ఎలక్షన్స్ రాకపోవచ్చు, కానీ ఈ ఇద్దరు మాత్రం రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ 5-10 రోజులల్లో బై ఎలక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయని. సో మొత్తానికి ఈ కేసులన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి, ఇవాళ విచారణకు రాబోతున్నాయి. ఏమంటాడు సిజేఐ కూడా, ఇప్పుడు ఆల్రెడీ అది స్పీకర్ పరిధిలోని అంశము, దాంట్లో ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలి అనేటువంటి ఒక సెన్సిటివ్ డిస్కషన్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆయన కూడా ఏమంటాడు, అరే వాళ్ళు 3 నెలల సమయం ఇచ్చినాము, వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు కదా, స్పీకర్ కార్యాలయమే సమయం అయిపోకముందే మాకు వచ్చి పిటిషన్ వేసిరు కదా, ఇంకొక 2 నెలల సమయం కావాలని. సరే చూద్దాం, ఇంకొక నెల రోజులే కదా, ఆల్రెడీ అక్టోబర్ 30కి అయిపోతే డేటు, నవంబర్ అండ్ డిసెంబర్, ఇంకొక నెల 15 రోజులు ఉంది అటు ఇటుగా, ఒక 1.5 మంతే కదా, వెయిట్ చేయండి, ఆలోపుగా నిర్ణయం తీసుకుంటారు కదని చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని చెప్పి కోర్టు ధిక్కరణ కింద స్పీకర్కి నోటీసులు ఇచ్చి అది చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేసే అవకాశం ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ స్పీకర్ కార్యాలయం రెస్పాండ్ అయ్యి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, మాకు ఇంకొక 2 నెలల సమయం కావాలని. సో ఇంతకు మించి జరగడానికైతే అవకాశం ఏమి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా 10 మందిలో 8 మంది సంగతి ఏమో, కానీ ఇద్దరైతే రాజీనామా చేయాల్సిన పరిస్థితి రాబోతున్నదన్న అర్థమవుతున్నది. ఇట్స్ వెరీ క్లియర్. ఇది జరిగిన వ్యవహారం, జరుగుతున్న